లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన మ్యూజికల్ ఫిలిం సింగీతం. నాగశ్విన్ నిర్మించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుని థియేటర్స్లో విజయవంతంగా రన్ అవుతోంది. సినిమా ఘన విజయం సాధించడంతో మేకర్స్ గోల్డెన్ బ్లాక్ బస్టర్ ఈవెంట్ నిర్వహించారు. ఆ విశేషాలు మన ఫిలిం ఫ్లాష్ లో చూసేద్దాం. ఇందాక నుంచి సార్ అందరూ అదృష్టం అదృష్టం అని అందరూ మాట్లాడుతున్నారు. కాదు సార్, మీ ఎవరిది కాదు, ఇదైతే నేను అస్సలుగా ఒప్పుకోను. నేను అసలు ఆ బిరుదు మీకు ఇవ్వదలుచుకోలేదు. అదృష్టం అంటే ఈ అబ్బాయి సార్, ఈ అబ్బాయి ఎవడైతే ఉన్నాడో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దే ఆర్ వెటరన్స్, దే హ్యావ్ బిన్ ఇన్ ది ఇండస్ట్రీ. ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు సార్, మీరందరూ సీనియర్స్. కానీ వీడెక్కడి నుంచి వచ్చాడు, అసలు వీడెవడు, వీడు ఎలా వచ్చాడు అసలు ఇక్కడికి? అది సార్ ఐ థింక్ అదృష్టం అంటే నాదే. ఈ మూవీలో అయితే నాకే సొంతం అది. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంకేం చెప్పదలుచుకోలేదు. సంగీతం సార్ అండ్ వైజయంతి మూవీస్ బేసికల్గా ఆ చెట్టు అండి, ఆ చెట్టు ఉంది కదా, గౌరీ కాపాడింది కదా చెట్టు, ఆ చెట్టు ఈజ్ వైజయంతి మూవీస్. అండ్ మన అందరం ఆ షేడ్లో ఉన్నాం. ఆడియన్స్కి ఎప్పుడు ఫస్ట్ ఒక డౌట్ ఉంటుందండి, లైక్ ఏ సినిమా అన్న, లైక్ ఐమ్ సేయింగ్ నాట్ ఎ స్మాల్ మూవీ, బిగ్ మూవీ, ఎనీ మూవీ దెల్ బీ అ డౌట్ ఫర్ ద ఆడియన్స్. ఏంటో ఎలా తీసుంటారో, బాగుంటుందో లేదో, దెల్ బీ వన్ డౌట్. బట్ as soon as they go watch it and there's a good word of mouth, వాళ్ళు ఉల్టా అయిపోతారు. They will come, they will drag 10 people, they will get their entire flat, they will get their school, they will get పిల్లలు పెద్దలు అందరిని తీసుకెళ్ళి సినిమాకి తీసుకొస్తారు. And I think after Mahanati, to an extent, I'm seeing that owning of the film here for Sangeetam sir. It's a lot of goodwill that Sangeetam sir has. It's the beauty, it's the innocence of all of these guys, it's the innocence of all of these people that translated on scene. Oka magic has happened on screen, and a magic anedi plan cheyalemo. So I have the posters of like Mamma Mia, Lion King and the Phantom of Opera and all these in my studio mata. So ఇది ఎందుకు చెప్తానంటే, వే స్పీచ్ ఫెయిల్స్ దేర్ మ్యూజిక్ బిగిన్స్ అనే క్యాప్షన్, దాని తర్వాత ఈ పోస్టర్స్ ఇలా చేయాలి నా కోరిక. అండ్ వెన్ యూ రియలీ విష్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్ ఫర్ ద రైట్ మోస్ట్ థింగ్, ఐ థింక్ సమ్హౌ దిస్ యూనివర్స్ విల్ మేక్ దట్ హ్యాపెన్. అండ్ దట్స్ హౌ దిస్ ఫిల్మ్ హ్యాపెన్. అండ్ ఐ బికేమ్ సో ఫార్చునేట్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ అని అనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ the one and only legendary, the one and only Shri Sangeetam Srinivasarao sir for his amazing idea. And indaka వీళ్ళు అన్నట్టు 40 yearsగా ఇది వెయిట్ చేసి మళ్ళీ అందులో మనం రావడం ఏంటి? ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు సంగీతం సార్. నేను చెన్నైలో ఆయన ఇంటికి వెళ్ళాను. మీరు మొన్న ఒక వీడియోలో చూపించారు. ఆయన ఇంటి ముందు ఒక చెట్టు, ఆయన క్యూట్గా ఉంటుంది ఇల్లు. ఇంటికి వెళ్ళాక ఆయనతో మాట్లాడుతూ, ఆయనది ఒక సపరేట్ గది ఉంది పైన. సో అది మెట్లెక్కించి పైకి తీసుకెళ్లారు. ఆయనకు అప్పుడు ఆల్మోస్ట్ 87-88 ఉంటాయేమో. మెట్లు కూడా మోకాల పర్వతంలో ఉంటుంది, అది మామూలు ఇల్లు కాదు, అది ఇలా ఎక్కాలి. సో ఆయన యంగ్స్టర్ లాగా ఎక్కేస్తాడు. మనం బాగా తినేళ్ళాం. ఓ 4 గేసేకి నాకు ఆయాసం వచ్చింది. బట్ ఆయన అసలు హ్యాపీగా కూర్చొని ఆయన ఎక్స్పీరియన్స్లు చెప్తూ ఈ కథ నాకు చెప్పారు. అమ్మ, నా దగ్గర ఒక అద్భుతమైన ఐడియా ఉంది, సినిమాలో ఇలా మాటలు ఉండవు, సినిమా అంతా ఒక పాటలుగా వెళ్తూ ఉంటుందని చెప్తే నేను అసలు మెస్పరైజ్ అయిపోయాను. సార్ సూపర్ థాట్ సార్, నీకు తెలిసిన ప్రొడ్యూసర్స్ ఎవరిని ఉంటే చెప్పమ్మా, దీన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పి 8 years బ్యాక్ నాకు చెప్పారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ఆ ఏజ్లో ఆయనకున్న ప్యాషన్ చూసి నేను షాక్ అయిపోయాను. ఇప్పటికీ ఆయన బ్రెయిన్ అంత యాక్టివ్గా ఎలా పనిచేస్తుందో బాబు, దీన్ని తీసుకెళ్ళి అసలు ఆ మ్యూజియంలో ఇలాంటి ఒక బ్రెయిన్ దొరికితే బాగుంది ఇన్ ఫ్యూచర్లో అన్నంత ఒక ఇది వచ్చింది నాకు. సో సంగీతం గారు చెప్పాక నేను చాలామంది ప్రొడ్యూసర్కి నేను వెళ్ళి కలిశాను. సో నేను పనిచేసే ప్రొడ్యూసర్ కూడా సజెస్ట్ చేశాను. వాళ్ళ కథ వినటం జరిగింది, అది ఎక్కడా మెటీరియల్స్ కాలేదు. అప్పుడు అనుకున్నాను, ఎప్పటికైనా సంగీతం గారి ఈ ఐడియా వెనక ఎవరైనా ఒకరు నిలబడితే బాగుండు. ఎందుకంటే నాకు అప్పుడు నిలబడేంత శక్తి లేదు, నేను పెద్ద డబ్బులు లేవు నా దగ్గర, నేను పెద్ద ప్రొడ్యూసర్ కాదు. సో ఈ ఐడియా వెనక ఎవరైనా నిలబడితే బాగుండే నేను మనసులో గట్టిగా నమ్మాను, అనుకున్నాను. బట్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఇట్ హ్యాపెండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నాగాశ్విన్.